పట్ల ప్రేమను పంచాలని మహర్షి అంటారు. 16 ఏళ్ళకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు 20 ఏళ్ళు ధ్యానాది కఠిన సాధనలో నిమగ్నమయ్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకుని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికి ఏ బోధలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. తాను ఒక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం గాని, ఎవరినో ఉద్ధరించాలన్న తాపత్రయం గాని మహర్షిలో కానరాదు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే. ఇందాక చెప్పాను మీకు. ఆయన దర్శించిన ప్రతి ఒక్కరిపైన వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంత చిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనస్సు. సముద్రం ఎలాగైతే ఏ విధమైన సముద్రం ఎలాగైతే ఎంత నిశ్చలంగా ఉంటుందో అటువంటి మనస్సు అతనిది. శాంతుడు. అతని యొక్క మనస్సు కూడా చిత్తం ఎప్పుడు శాంతే. కరుణార్థమైన చూపులు. అతని దగ్గర ఉంటే మనకు ఎంతో ఆనందం కలిగేది మాట. అన్ని జీవరాశుల మీద కూడా తన దయని కురిపిస్తూ ఉండేవాడు. అన్ని జీవరాశుల మీద కూడా నిరంతరం కూడా అతను ఆత్మ ఆనందంలో ఉండేది. మనం నిరంతరం ఉండలేము, కానీ అతను ఆత్మానందంలో ఉండేవాడు. బోలలాడుతూ ఆత్మానందంలో మౌన దీక్షలో ఉంటూ అటువంటి గొప్పవాడు శ్రీరమణులు. భక్తుల మీద కూడా ఆయన అతను ఆనందంలో ఉండేవాడు. అతని భక్తుల మీద కూడా ప్రేమని కురిపిస్తూ ఉండేవాడు. ఇది వర్ణించలేము, వర్ణాతీతం. అందుచేత చాలా మంది మా కుటుంబంలో ఈ కష్టాలు ఉన్నాయండి, ఈ కష్ట నష్టాలన్నీ చెప్పుకోవడానికి అతని దగ్గరికి వెళ్తే ఆయన అవన్నీ కూడా చాలా ఓపికగా వినేవారు. ఏమిటయ్యా మీ కష్టాలు మాకు చెప్పడం ఏంటి అని విసుక్కునేవారు కాదు ఆయన. ఆ విధంగా ఆయన ఆ కష్ట సుఖాలన్నీ వినేవారు. వింటూ అతను కూడా కన్నీరు పెట్టుకునేవాడు. ఆయన అంటే ఏంటి, తాను కూడా ఒక జీవే కదా, అలాగే అతనే మహర్షులందరూ కూడా జీవరాశుల్లో ఒకరు. ఈ విధంగా ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం ఏంటంటే ఇతరుల తాలూకా కష్ట సుఖాలను పంచుకోవడం. ఇతరుల కష్ట సుఖాలను పంచుకుంటే అది ఆధ్యాత్మికంగా ఒక రకమైన ఒక మెట్టు. సోపానం అంటే ఒక మెట్టు. మనం సాధించవలసిన ఆధ్యాత్మిక రంగంలో మనం సాధించవలసిన మొదటి మెట్టు. ఇతరుల కష్టాలను వాళ్ళకి కూడా కష్టాలను మనం తెలుసుకొని ఓపిక పెట్టు. ఈ విలువ ప్రతి వాడికి కూడా ఈ మహానుభావుడి దగ్గరికి వెళ్తే మన కష్టం పోతుంది, మన సుఖం అనుభవిస్తాము అనే భావన అందరికీ ఉండేది. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండేవారు. ఒక్కొక్కసారి ఏమైనా మనం పేపర్లు ఉంటాయి, అచ్చు ప్రతులు అంటే ప్రింటెడ్ పేపర్స్. ఇప్పుడు ప్రింటింగ్ పేపర్లు ఉంటాయి, మనం ప్యాంప్లెట్స్ అంటాం, అదే అచ్చు ప్రతులు అంటారు. అవి ఏమైనా తప్పులు ఉంటే దిద్దుతూ ఉండేవారు. తమిళం తెలుసు స్వామికి, తెలుగు తెలుసు, పత్రికలు చదువుతూ ఉండేవారు ఆయన, కూరగాయలు తరుగుతూ ఉండేవారు. ఇదంతా కూడా మనకు అతను చరిత్ర చదివితే ఇంకా తెలుస్తుంది. పుస్తకాలు రమణ తాలూకు ఆధ్యాత్మిక చరిత్ర చదివితే. అందుచేత ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. అందుచేత మనం ఎందుకు పనికిరాము, మన అందరికంటే వెనకబడి ఉన్నాము, మన దుర్బలం అనుకోకూడదు. మనలో కూడా శక్తి ఉంది, మనం కూడా పనికొస్తాము, మనం కూడా ఈ సమాజానికి మనం పనికొస్తాము అనుకోవాలి. దుర్బలంగా ఉండకూడదు అన్నమాట. దుర్బలమైన జీవితం గడపకూడదు. ఓటరితనం అనేది అనుభవించకూడదు. అదే పెద్ద దుప్పట. అందుచేత ప్రతి వ్యక్తి కూడా దైవీ సంపన్నుడే అన్నాడు ఆయన. దైవీ సంపన్నుడు అంటే దైవం మనలో ఉంది. ప్రతి వాళ్ళు కూడా దైవం ఉంది. ఇదే మనకి మన పత్రిజీ గారు కూడా అదే చెప్తూ ఉంటారు. ఎందుచేత ముఖ్యంగా మన వ్యాపకాలన్నీ కూడా ఇంద్రియాల వల్లే వస్తుంటాయి. మన వ్యాపకాలు, ఈ ఇంద్రియాలు మనకు అనేక రకాలైన కోరికలన్నీ కూడా కలిగిస్తుంటాయి. వాటిని మనం ఒక్కసారి ఆపేస్తే అప్పుడు మనస్సు ఏమవుతుందంటే ఏకాగ్రత స్థితికి వస్తుంది. ఏకాగ్రత అనేది ఎప్పుడు రావాలి అంటే ఇంద్రియాల యొక్క వాటికి ఇంద్రియాలని కళ్ళెం వేయాలి. గుర్రం కళ్ళెం కట్టి ఎలాగ గుర్రాన్ని ఇచ్చేస్తాం, అలాగే మనం ఆ ఇంద్రియాలను ఇచ్చేస్తూ ఉండాలి. ఉపవాసం అవసరమా అని ఎవరు అడిగారు. ఏమన్నారు? ఉపవాసాలు అక్కర్లేదన్నారు. నువ్వు ఇంద్రియాలను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటావో అదే నీ ఉపవాసం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, అంతే. దైవానికి దగ్గరగా ఉండడం, నీ భావాలన్నీ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండడం. అందుచేత ఆహారం లేకుండా ఎప్పుడు వద్దు అనేవారు, ఆహారం లేకుండా ఉండొద్దు అనేవారు. అందుచేత దేహానికి ఆహారాన్ని ఎప్పుడు కూడా నిరాకరించకండి, దేహానికి ఆహారం అవసరం అనేవారు. అందుచేత ఎవరైతే మనసుకు ఉపవాసం లేకపోయిన వాళ్ళకే ఉపవాసాలు. మనసుకు ఉపవాసం అంటే ఏంటి? మనస్సుని అదుపులో పెట్టుకోవాలి.
మనసును అదుపులో పెట్టుకోకపోతే అది ఉపవాసం కాదు. ఎవరైతే మనసును అదుపులో పెట్టుకుంటారో వాడికి మామూలు ఉపవాసాలు అక్కర్లేదు. అన్నం తినడం మానేవద్దు అంటారు. అందుచేత మనుషుల్ని ఒక మహాశక్తి నడిపిస్తున్నది. ఎన్ని మనం అనుకున్నా సరే జరగవలసింది జరగక మానదు అనేవారు స్వామి రమణ మహర్షి. మనం అనుకుంటాం అది ఎన్నో తుపాకులు ఉన్నాయి, తుపాకు మనం గవర్నమెంట్ ఆపేస్తున్నది, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం. సాంకేతిక ప్రగతి, ఈ యొక్క శాస్త్రీయ ప్రగతి జరిగినా మనిషి ఈ యొక్క భగవత్ ప్రేరణ అన్నది పొందాలి. భగవంతుడు చేసిన చిన్నది ఇవన్నీ కూడా. మనలో మనం అనుకుంటా భగవంతుడు ఆడుకుంటున్నాడు నా బతుకుతో అనుకున్నాం. అది కాదు. ఎవరి కర్మను అనుసరించి ఆ యొక్క అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. ఒక మహాశక్తి నడిపిస్తున్నది. ఎందుచేత జరగవలసింది జరుగుతుంది, జరగకూడదు జరగదు అనేవారు. ఇక్కడ అదే ఇచ్చారు స్వామి. ఇందులో ఉన్నవే నేను చెప్పడం జరుగుతున్నది. మనం శరీరాన్ని ఎంత తక్కువగా ప్రేమిస్తే మన ఆత్మకు అంత శాంతి కలుగుతుంది. అదే ఆయన అనుకుని ఆ యొక్క ఆపరేషన్ అనేది చేయించుకోలేదు. ఆ బాధలన్నీ అనుభవించారు. ఒక వ్రణం అతనికి అంటే కురుపు లేచింది, ఆ కురుపుకి ఆపరేషన్ అన్నారు, చేయించుకోలేదు. అందుచేత ఆధ్యాత్మిక ఉన్నతికి ఏంటంటే మనం ఏంటి శరీరం మీద భ్రాంతిని పెంచుకోవడమే అని అంటున్నారు. అందుచేత కూలి బరువును మోస్తాడు. కూలి బరువును మోసినట్లే జ్ఞాని ఏం చేయాలి అంటే దేహాన్ని మోస్తాడు. ఎప్పుడు ఈ దేహం కొంతమంది చూస్తుంటారు 90 ఏళ్ళ వాళ్ళు, 92 ఏళ్ళ వాళ్ళు, స్వామి మాకు ఎప్పుడు దయ చూపిస్తావు, మాకు ఎప్పుడు మోక్షాన్ని కల్పిస్తావు అని దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. అన్ని వాంఛలు తీరిపోతాయి వాడికి. 90 ఏళ్ళు లేదా ఈ 95 ఏళ్ళు వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, ఈ దేహం ఇంతవరకు మోసైనా పోలివాళ్ళకి ఈ దేహాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతాను స్వామి అనుకుంటూ ఉంటారట. అందుచేత ఇతన్ని మౌనర్షి అన్నారు. మౌనంతో ఉన్న ఋషి కాబట్టి ఈయన మహర్షి అనలేదు, ఇతన్ని మౌనర్షి అని అన్నారు. అందుచేత అతని యొక్క జన్మ లక్ష్యం ఎప్పుడైతే పూర్తి అయిందో మౌనంగానే అతను తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఆయన బాధపడలేదు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఇది మన దీని ద్వారా అతని యొక్క అభావాలను నేను చెప్తున్నాను. అలాగే రమ్మ మేడము కష్టాలు గురండి అందేశాలు చెప్పారు. చెప్పండి 10 నిమిషాలు చెప్పండి. టైం అంది 10 నిమిషాలు